నమస్తే. డయాబెటీస్ ఒకప్పుడు వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించేది. కానీ ప్రస్తుతం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు దీని బారిన పడుతున్నారు. సైలెంట్ కిల్లర్గా పిలువబడే ఈ డయాబెటీస్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటుంది, డయాబెటీస్కి కాన్స్టిట్యూషనల్ హోమియోపతిలో మందులు ఎలా పనిచేస్తాయి, ఇలాంటి మరిన్ని వివరాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సందీప్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, అసలు ఈ డయాబెటీస్ అంటే ఏంటి? ఓకే, సో ఈ డయాబెటీస్ అనేది బేసికల్గా ఒక కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో లోపం చెందడం వల్ల వచ్చే సమస్య అండి. సో దీంట్లో మనకి ఐదర్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతూ ఉంటాయి అనమాట. అయితే ఇలా రావడానికి గల కారణం ఏంటి అంటే మన శరీర కండరాలు మన లివర్ నుంచి, మన ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ని వినియోగించుకోవడంలో లోపం చెందడం వల్ల కానివ్వండి, లేకపోతే మన ప్యాంక్రియాస్ నుంచి కావాల్సిన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవటం వల్ల కానివ్వండి, మనకి ఈ షుగర్ లెవెల్స్, బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఫాస్టింగ్ షుగర్స్ 100 to 110 ఉండాల్సింది అంతకన్నా ఎక్కువ అయిపోయినప్పుడు, లేదా పోస్ట్ లంచ్ షుగర్స్ 160 to 180 మధ్యలో మెయింటైన్ అవ్వాల్సింది అంతకన్నా ఎక్కువ అవుతున్నప్పుడు మనకి షుగర్ సమస్య తోటి బాధపడుతున్నాం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవి ఏదో ఒకరోజు రీడింగ్ని బట్టి కాకుండా లాస్ట్ 3 monthsగా యావరేజ్ షుగర్స్ ఎలా ఉన్నాయి అనే పరీక్ష ద్వారా మనం ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. దాన్నే గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ అంటారు, HbA1c అంటారు అనమాట. సో ఎప్పుడైతే ఈ HbA1c నార్మల్ రేంజ్ కంటే కూడా ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనం ఈ డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నట్టు మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో షుగర్ లెవెల్స్ మనకి ఎక్కువగా అయిపోయేటప్పుడు మనకి HbA1c 6.5 అంతకన్నా ఎక్కువగా ఉంటున్నప్పుడు మనం ఈ డయాబెటీస్ సమస్యతో చెప్తూ ఉంటాం. అదే షుగర్ లెవెల్స్ 6.0 నుంచి 6.5 మధ్యలో ఉంటున్నప్పుడు మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారని చెప్తాము. అలాగే లెస్ దాన్ 6.0 ఉండేటప్పుడు మనం ఇది నాన్ డయాబెటిక్ రేంజ్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ డయాబెటీస్ ఎన్ని రకాలు ఉంటుంది? సో బేసికల్గా మనం డయాబెటీస్ని 2 typesగా చెప్తూ ఉంటాము. ఇది టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్ అని చెప్తాం అనమాట. అయితే ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది చాలా సాధారణంగా ఎక్కువ మందిలో చూసే డయాబెటీస్. ఇది ఎక్కువగా మనకి అడల్ట్స్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే మన శరీర కండరాలు ఇన్సులిన్ని వినియోగించుకోవడంలో లోపం చెందడం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోవటం వల్ల మనకి ఈ టైప్ ఆఫ్ డయాబెటీస్ వస్తూ ఉంటుంది అనమాట. అలాగే టైప్ 1 డయాబెటీస్ వచ్చేసరికి మనకి చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాము. దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మిలిటస్ అని కూడా అంటాం అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ డయాబెటీస్లో మనకి అసలు శరీరంలో బీటా కణాలు, ప్యాంక్రియాస్లో ఉన్న బీటా కణాల నుంచి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి మనకి కావాల్సిన మోతాదులో జరగదు. సో దీనివల్ల మనకి ఇన్సులిన్ మీద బయట నుంచి ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. బయట నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. దీన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు, లేదా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మిలిటస్ అంటూ ఉంటారు. ఇది ఎక్కువగా మనం చిన్నపిల్లల నుంచి బిలో టీనేజ్ లో గ్రూప్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈవెన్ 4-5 సంవత్సరాల పిల్లల్లో కూడా మనకి ఈ టైప్ ఆఫ్ డయాబెటీస్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అంటే ఆటో ఇమ్యూనిటీ. అంటే మన రోగనిరోధక శక్తే మనకి వ్యతిరేకంగా పనిచేసి మన ప్యాంక్రియాస్ యొక్క బీటా కణాలని నాశనం చేస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది జరగదు. సో ఈ ఆటో ఇమ్యూనిటీ వల్ల మనకి టైప్ 1 డయాబెటీస్ వస్తూ ఉంటుంది. అదే టైప్ 2 డయాబెటీస్కి వస్తే ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్. అంటే మన జీవన క్రియల్లో లోపం చెందటం వల్ల వస్తూ ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా కావచ్చు, లేదా విపరీతమైన స్ట్రెస్, మానసిక ఒత్తిడి వల్ల కావచ్చు, లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే పెద్దగా శారీరక వ్యాయామం లేకుండా ఎక్కువసేపు కూర్చొనే పనులు చేస్తున్న వాళ్ళలో మనం చూస్తూ ఉంటాము. అలాగే ఒబెసిటీ, బాగా బరువు పెరిగిపోతూ ఉండటం వల్ల మనం చూస్తూ ఉంటాము. అలాగే కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్కి గురైనప్పుడు కూడా మనకి టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. సో ఈ టైప్ 2 డయాబెటీస్లో మనకి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. మన శరీరంలో కావాల్సినంత ఇన్సులిన్ ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి జరిగినప్పటికీ కూడా మన శరీర కండరాల్లో ఉన్న కణాలు దాన్ని వినియోగించుకోలేదన్నమాట. దానివల్ల మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతూ ఉంటుంది.
ఈ రెండు డయాబెటీస్ చాలా కామన్గా చూస్తున్నా ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ డయాబెటీస్ కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం అనమాట. దాన్నే మాడీ, మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ యంగ్ అంటూ ఉంటారు. ఈవెన్ 20-25 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కూడా మనకి డయాబెటీస్ బారిన పడుతూ ఉంటారు అనమాట. ఇది ఎక్కువగా మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో పెరిగిపోతూ ఉంటుంది. సో ప్రజెంట్ ఉన్న సినారియోస్లో గత 20-25 ఏళ్ళుగా చూసుకుంటుంటే గ్రాడ్యువల్గా తల్లిదండ్రులు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉండటము అండ్ వాళ్ళ పిల్లలకు కూడా ఇప్పుడు యంగ్ ఏజెస్లోకి వచ్చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల మనకి ఆ 25 ఏజ్ గ్రూప్ అటు ఇటుగా ఒక 5 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా తొందరగా ఈ డయాబెటీస్ సమస్యతోటి బాధపడుతున్నారు అనమాట. ఇంకొక టైప్ ఆఫ్ డయాబెటీస్ విషయానికి వస్తే గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సో సాధారణంగా మనం 6th మంత్ ప్రెగ్నెన్సీలో మనం జీటీటీ టెస్ట్ చేసినప్పుడు లేదా మనకి ఈ షుగర్ అనేది బయటపడుతూ ఉంటుంది. సో ఇది మనకి ప్లాసెంటల్ హార్మోన్స్ ప్రభావం వల్ల మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వన్స్ డెలివరీ అయిపోయినాక ఆ ప్లాసెంటల్ హార్మోన్స్ అన్నీ తగ్గిపోయినాక చాలా మందిలో ఒక 70% మందిలో మనకి షుగర్స్ అనేటివి డయాబెటీస్ రివర్స్ అయిపోతుంది స్పాంటేనియస్గా. కానీ ఒక 20-25% కేసెస్లో మాత్రం ఇది పర్మనెంట్గా టైప్ 2 డయాబెటీస్లోకి టర్న్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా లేట్ ప్రెగ్నెన్సీస్లో కానివ్వండి లేకపోతే ఒబీస్ పీపుల్లో కానివ్వండి ఇలా ఎక్కువగా మారే అవకాశం ఉంటూ ఉంటుంది. సో ఈ 4 రకాల డయాబెటీస్లు చాలా ఫ్రీక్వెంట్గా తరచూ చూసే టైప్ ఆఫ్ డయాబెటీస్ అన్నమాట. అయితే ఈ డయాబెటీస్కి మీరు ఇమ్యూనిటీ కారణం అంటున్నారు కదా, ఇమ్యూనిటీలో అసలు హెచ్చుతగ్గులు ఎందుకు వస్తాయి? అసలు ఇమ్యూనిటీ అనువంశికత కారణాల వల్ల వస్తుందా హెచ్చుతగ్గులు? అసలు దేని వల్ల వస్తుంది ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అసలు? ఓకే, సో మనకి ఆటో ఇమ్యూనిటీ అనేది మన రోగ నిరోధక శక్తి పని ఏంటి అంటే మన శరీరంలో రక్షణ దళం, అది ఫస్ట్ లైన్ డిఫెన్సివ్ మెకానిజం అనమాట. అలాంటి రోగ నిరోధక శక్తి కొంతమందిలో వాళ్ళ యొక్క శరీర కండరాల్లో ఉన్న కణాలని అంటే వాళ్ళ సెల్స్ని బయట నుంచి వచ్చిన పరాయి కణాలుగా అపోహపడి వాటిని నాశనం చేస్తూ ఉంటుందన్నమాట. దీన్ని ఆటో ఇమ్యూనిటీ అంటారు. ఇది ఒక్క ప్యాంక్రియాస్ కణాల మీదనే పడాలని ఏమీ లేదు. కొంతమందిలో థైరాయిడ్ మీద కూడా పడుతూ ఉంటుంది, ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటారు. కొంతమందిలో మనకి స్కిన్ మీద పడుతూ ఉంటుంది, స్కిన్ సెల్స్ అప్పుడే పుట్టిన చర్మ కణాల మీద పడుతూ ఉంటుంది, సోరియాసిస్ అంటారు. అలాగే మన రంగును ఉత్పత్తి చేసే కణాలు ఉంటాయి మెలనోసైట్స్, దాని మీద పడవచ్చు. ప్లేట్లెట్స్ మీద కూడా పడుతుంది, తప్పకుండా ప్లేట్లెట్స్ కూడా మీద కూడా పడే అవకాశం ఉంది. ఐటీపీ, ఇడియోపతిక్ థ్రాంబోసైటోపెనిక్ పుర్పురా అంటారు. సో అలా ప్లేట్లెట్స్ మీద పడవచ్చు. సో శరీరంలో ఏ అవయవం మీద అయినా ఆటో ఇమ్యూనిటీ పడవచ్చు. సో ఎవరిలో ఏ ఆర్గన్ టార్గెట్ అవుతుంది అనేది ఎవరో మనం చెప్పలేము అనమాట. అసలు ఈ ఆటో ఇమ్యూనిటీ ఎందుకు ట్రిగ్గర్ అవుతుంది అంటే కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్కి గురైనప్పుడు మన ఇమ్యూనిటీ బాగా దెబ్బతింటుంది అనమాట. సో అలా దెబ్బతిన్నప్పుడు మన ఇమ్యూనిటీకి ఒక మెమరీ సెల్స్ అనేటివి కూడా ఉంటాయి మన ఇమ్యూనిటీలో. సో అవి గుర్తుంచుకుంటాయి ఆ వైరస్ ఏమున్నాయి ఏంటి అనేది. అయితే ఒక్కొక్కసారి అలాంటి వైరస్ని పోలిన కణాలే మన కణాలుగా గుర్తించి మాలిక్యులర్ మిమిక్రీ లాగా అది ఊహించుకొని మన సొంత కణాలని నాశనం చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఆటో ఇమ్యూనిటీ మనకి ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో ఇది స్ట్రెస్లో గురి కావచ్చు లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్లో గురి కావచ్చు. కొంతమంది రకరకాల ఎడిక్షన్స్ ఉంటాయి, అలవాట్లు, వాటి వల్ల కావచ్చు. అండ్ పూర్ హైజీన్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం వల్ల కావచ్చు. లేకపోతే సరిగ్గా నిద్ర లేకపోవటము, విపరీతంగా మానసిక ఒత్తిడికి గురవుతున్న వాళ్ళల్లో కూడా మనకు వస్తుంటుంది. చాలాసార్లు మనం ఏం కారణం చేత ఇది ఆటో ఇమ్యూనిటీ ట్రిగ్గర్ అయింది అనేది మనం గుర్తుపట్టలేకపోవచ్చు కూడా. హెరిడిటీ కూడా ఒక కారణం, వంశపారంపర్యంగా కూడా ఉండొచ్చు. అయితే ఈ టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ఉందంటారు ప్రస్తుతం మన దేశంలో? మన దేశంలో టైప్ 2 డయాబెటీస్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అయితే టైప్ 1 డయాబెటీస్ కేవలం ఒక 10-15% కేసెస్లోనే చూస్తూ ఉంటాము. అండ్ ఎక్కువ చిన్నపిల్లల్లో చూస్తాము లేదా బిలో టీనేజర్స్లో మనం చూస్తూ ఉంటాము. కాకపోతే ఇప్పుడు ఈ మాడీ కూడా చాలా ఎక్కువగా అయిపోతుంది. టైప్ 2 డయాబెటీస్ ఎక్కువ ఉన్నా కానీ మనం ఇది ఒక వేరియంట్ కింద చెప్పుకోవచ్చు. ఈవెన్ 20-25 ఏజ్ గ్రూప్ వాళ్ళలోనే, బిలో 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళలోనే మనకి చాలా చిన్న ఏజ్లోనే ఈ టైప్ 2 డయాబెటీస్ ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని మనం మాడీ అంటాం అనమాట. ఇంకా ఈ డయాబెటీస్ న్యూరోపతి అంటే ఏంటి? సో ఎప్పుడైతే ఈ డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉండటము అండ్ దీర్ఘకాలికంగా మనం ఈ డయాబెటీస్ని రివర్స్ చేసుకోకుండా తాత్కాలికంగా మనం మందులు తీసుకున్నామా, షుగర్ ఎంత కంట్రోల్లో ఉంటుందో చూసుకుంటూ ఉండటము, ఇలా దీర్ఘకాలికంగా ఈ సమస్య నుంచి బయటపడే ప్రయత్నాలు మనం చేయకుండా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అయ్యేటప్పుడు మనకి డయాబెటిక్ న్యూరోపతి అనే ఒక కాంప్లికేషన్ రావచ్చు అనమాట. సో ఈ డయాబెటిక్ న్యూరోపతి షుగర్ యొక్క కాంప్లికేషన్. దీంట్లో ఏం జరుగుతుందంటే నరాల చుట్టూతా
పూత దెబ్బతింటం జరుగుతుంది అనమాట. దానివల్ల మనకి ఈ సిగ్నల్స్ అనేటివి, ఈ ఆల్టర్డ్ సెన్సేషన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. అంటే ప్రాపర్గా టచ్ కానివ్వండి, ప్రెషర్ కానివ్వండి, హీట్ కానివ్వండి, కోల్డ్ కానివ్వండి, ఆ సెన్సేషన్స్ని మనం పర్సీవ్ చేయలేము. సో మనకి మన ఈ సెన్సేషన్స్ అన్నీ మన నరాల ద్వారానే కదా మనకి వెన్నుపాము గుండా మనకి మెదడుకి వెళ్ళేది, మనకి ఆ స్పర్శ అవి తెలిసేది. సో ఆ సెన్సేషన్స్ మనం కోల్పోతాం. సో పర్టికులర్గా పాదాలు బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఈ డయాబెటిక్ న్యూరోపతిలో. సో చాలా మందిలో దెబ్బలు తగిలినా కానీ మనకు అసలు ఏమాత్రం నొప్పి తెలవదు, అండ్ మొద్దుబారినట్టు ఉంటుంది, స్పర్శ సరిగ్గా ఉండదు. సో దీనివల్ల మనకి డయాబెటిక్ ఫుట్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో గ్రాడ్యువల్గా ఉన్న చిన్నపాటి తేలికపాటి దెబ్బలు ఉన్న ఇగ్నోర్ చేసేస్తాము. షుగర్స్ ఏమో మనకి అన్కంట్రోల్డ్గా ఉంటూ ఉంటాయి. అప్పుడు మనకి ఇది గ్రాడ్యువల్గా మనకి సెప్సిస్ అవ్వటము అండ్ సెల్యులైటిస్ డెవలప్ అవ్వటము, లేదా క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్స్ కింద మారిపోతూ ఉండటము, ఇలాంటివన్నీ దారితీసి మనకి సెల్యులైటిస్ దాకా దారి తీయచ్చు. ఈవెన్ యాంపుటేషన్, సో వేలు కానివ్వండి, కొంత భాగం ఫుట్ కానివ్వండి తీసేసే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి అనమాట. సో అందుకనే డయాబెటీస్ పేషెంట్స్ దీర్ఘకాలికంగా బాధపడుతూ, ఒక 15-20 సంవత్సరాలుగా షుగర్ ఉన్న వాళ్ళల్లో మనకి ఎప్పుడైతే ఈ తిమ్మిర్లు, నమ్నెస్ ఉంటున్నాయి, అరిచేతులు పాదాలు కానివ్వండి, అరిచేతులు కానీ తిమ్మిర్లు ఉంటున్నాయి అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ డాక్టర్ని కలవాలి. అక్కడ మనం సిమ్టమాటిక్గా ట్రీట్ చేసుకుంటూ మనం నర్వ్ కండక్షన్ స్టడీస్ చేసుకొని ఈ డయాబెటిక్ న్యూరోపతి సమస్యతో బాధపడుతున్నామా లేదా తెలుసుకొని దానికి తగినట్టుగా ట్రీట్మెంట్స్ తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం అనమాట. మరి ఈ డయాబెటీస్ న్యూరోపతి ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? ఇది ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళకన్నా రావచ్చు. బేసికలీ ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్రానిసిటీ అనమాట. సో ఎంత దీర్ఘకాలికంగా బాధపడుతున్నాం, డయాబెటీస్ రాగానే ఒక 6 నెలల్లోనో సంవత్సరాల్లోనో ఈ డయాబెటిక్ న్యూరోపతి వచ్చేస్తుందని కాదు. సో ఎప్పుడైతే ఈ షుగర్స్ ఎక్కువగా ఉండటం, ఎంత అన్కంట్రోల్డ్గా ఉంటుంది అంటే మనకి ఈ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్, ఒక డయాబెటిక్ న్యూరోపతియే కాదు, ఏ కాంప్లికేషన్స్ అయినా, ఐదర్ రెటినోపతి కావచ్చు, లేదా మనకి రిస్క్ ఆఫ్ స్ట్రోక్స్, అది హార్ట్ స్ట్రోక్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, ఏదన్నా కావచ్చు, అండ్ ఈ నెఫ్రోపతి కావచ్చు, అంటే కిడ్నీలు దెబ్బతింటాం, ఇలాంటి ప్రాణాంతకమైన కాంప్లికేషన్స్ ఏదన్నా ఎప్పుడన్నా కలగచ్చు. ఇది మనం షుగర్ సమస్యతో ఎంత కాలంగా బాధపడుతున్నామో అండ్ షుగర్ని ఎంత అన్కంట్రోల్డ్గా ఉంటుంది, అదే మనం కంట్రోల్గా పెట్టుకుంటుంటే ఈ కాంప్లికేషన్స్ చాలా వరకు మనం దూరం చేసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే ఇది ఎంత అన్కంట్రోల్డ్గా ఉంటే అంత తొందరగా ఈ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు అనమాట. ఒక మనిషికి డయాబెటీస్ ఉందని వాళ్ళ అపీరెన్స్ని బట్టి ఎలా తెలుసుకోవచ్చు అంటారు? సో చాలా సార్లు మనకి డయాబెటీస్ ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో అసలు మనకి ఏమి లక్షణాలు ఉండట్లేదు. కాకపోతే ఇప్పుడు రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటారు అనమాట. మనకి చాలా సార్లు ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్లో కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీస్లో యాన్యువల్ చెకప్స్ రెగ్యులర్ అయిపోయినాయి. సో ఇలా యాన్యువల్ చెకప్ చేసుకునేటప్పుడు ఏదో ఒక టైంలో ఈ షుగర్ బయటపడుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళలో ఏ లక్షణాలు ఉండవు. సాధారణంగా డయాబెటీస్ అనగానే బాగా అధికంగా దాహం వేసేస్తూ ఉండటము, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తూ ఉండటము, లేదా బరువు తగ్గిపోతూ ఉండటము, ఇలాంటి లక్షణాలు చాలా మందిలో డయాబెటీస్ అంటే ఇవి అని అనుకుంటారు. కాకపోతే అవి ఖచ్చితంగా డయాబెటీస్ లక్షణాలే, కానీ చాలా మందిలో ఇప్పుడు ఆ సిమ్టమ్స్ కనిపించట్లేదు. సో ఎప్పుడైతే షుగర్స్ కనిపెట్టకుండా చాలా అన్కంట్రోల్డ్గా అయిపోయినప్పుడే మనకి ఈ సిమ్టమ్స్ అనేటివి బాగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. లేదా టైప్ 1 డయాబెటీస్లో ఈ సిమ్టమ్స్ బాగా కొట్టొచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. చాలాసార్లు రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లోనే బయటపడుతూ ఉంటాయి. కానీ ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం వాళ్ళు చాలా తీవ్రమైన డయాబెటీస్ తోటి బాధపడుతున్నారు, చాలా అన్కంట్రోల్ షుగర్స్ తోటి బాధపడుతున్నారు అని చెప్పచ్చు. సో ఈ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో మనం ఇప్పుడు సాధారణంగా ఈ సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్లో ఏమైనా గ్లూకోజ్ బయటపడినా అప్పుడు మనం ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఫాస్టింగ్ షుగర్స్, పోస్ట్ లంచ్ షుగర్స్ అండ్ ఈ HbA1c ఇవన్నీ చెక్ చేసుకోవడం, దానివల్ల డయాబెటీస్ ఏ స్టేజ్లో ఉంది, ఎంత అన్కంట్రోల్డ్గా ఉంది అనేది డయాగ్నోస్ చేస్తూ ఉంటారు. దానికి తగినట్టుగా ఇప్పుడు ట్రీట్మెంట్స్కి పేషెంట్స్ వస్తున్నారు. అసలు కొంతమందికి అయితే డయాబెటీస్ ఉన్నట్టే తెలియదు, కానీ ఒకటేసారి అటాక్ అయ్యి, అంటే పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయి 500-600 వరకు కూడా వెళ్ళి ఇన్సులిన్ తీసుకునే పరిస్థితి, అలా ఎందుకు అసలు? సో షుగర్స్ మనము ఇలా అన్కంట్రోల్డ్ షుగర్స్ బాగా ఎక్కువైపోతూ ఉండటం, యాక్చువల్లీ 500-600 షుగర్స్ ఏదో ఒక రోజులోనో 2 రోజుల్లోనో పెరిగిపోదు అనమాట. సో ఇలాగా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో అందుకనే మేము సజెస్ట్ చేస్తున్నది 30+ వచ్చింది అంటే పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు, వాళ్ళ తల్లిదండ్రుల్లో డయాబెటీస్ సమస్య ఉంటున్నప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ 30+ నుంచే 30 years దాటినప్పటి నుంచే యాన్యువల్ చెకప్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ బేసిక్ సింపుల్ షుగర్స్, కొలెస్ట్రాల్ అండ్ కిడ్నీ ఫంక్షన్స్ అండ్ CBP, హిమోగ్లోబిన్ ఎలా ఉంది చెక్ చేసుకోవటం, ఇలాంటి బేసిక్ ఒక 5-6 పరీక్షలు ఉంటాయి. అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పరీక్షలు కూడా కావు. అవి యాన్యువల్ చెకప్ చేసుకుంటూ ఉండటం మంచిదనమాట. సో మనం ఎంత ఎర్లీగా డయాబెటీస్ని
తెలుసుకోగలిగితే రివర్స్ చేయడం కూడా మనకి అంత ఈజీగా ఉంటుంటుంది. కొంతమందిలో నాకేమీ లేదు, నాకు ఏ లక్షణాలు లేవు కదా అనుకొని చాలా అజాగ్రత్తగా ఉంటారు. అండ్ పోనీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ కానివ్వండి హెల్తీగా ఉంటాయంటే కూడా అలా ఉండవు. పర్టికులర్గా హౌస్ వైఫ్స్ ఉన్న వాళ్ళలో చాలాసార్లు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటారు, పాపం ఇంటి బాధ్యతలే చూస్తూ ఉంటారు, సరిగ్గా చెక్ చేసుకోరు కూడా అనమాట. వాళ్ళల్లో మనకి స్క్రీనింగ్ కూడా జరగదు కాబట్టి షుగర్ ఉంటుంది, అది పెరిగి మనం తెలుసుకోకపోవడం వల్ల ఎప్పుడో 500-600 అవుతుందన్నమాట. సో అలాంటప్పుడు మన శరీరంలో కీటోన్ బాడీస్ అనే చెడు పదార్థాలు తయారవుతుంటాయి. దానివల్ల మన బ్లడ్ అంతా కూడా ఎసిడిక్ మీడియంలోకి మారిపోతుంటుంది అనమాట. సో మెటబాలిక్ ఎసిడోసిస్లోకి వెళ్ళిపోతారు. అలాంటి సివియర్ కేసెస్లో సడన్గా పేషెంట్ కొలాప్స్ అయిపోవటము అండ్ కొమటోజ్ అయిపోతారు. ఓకేనా, సో కీటోటిక్ కోమా అంటారు అనమాట. సో అలా కోమా స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉండటం, కొన్ని విపరీతమైన పరిస్థితుల్లో ఈవెన్ మనం ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటాం అనమాట ఆ కీటోసిడోసిస్ వల్ల. సో ఇలా జరుగుతుంటుంది. అందుకనే రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ విషయంలో. అయితే కొంతమందిలో హెల్దీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కూడా సడన్గా ఈ డయాబెటీస్ వస్తుంది, అలా ఎందుకు? అదేమైనా హెరిడిటీ అంటారా? ఖచ్చితంగా హెరిడిటరీ ఉండొచ్చు. సో డయాబెటీస్ ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఉండేటప్పుడు వాళ్ళకి ఒక 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకి డయాబెటీస్ రావాలని ఏమీ లేదు. సో ఎవరైతే ఎక్కువ మానసిక ఒత్తిడి, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుందో, ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటారో, ఎవరైతే హెల్దీ హ్యాబిట్స్ లేకుండా ఉంటాయో వాళ్ళలో డయాబెటీస్ వస్తూ ఉంటుంది. సో కొంతమందిలో ఈ జాగ్రత్త, ఇప్పుడు ప్రజెంట్ హెల్త్ అవేర్నెస్ కూడా చాలా పెరిగిపోతూ ఉంటుంది, మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటారు కూడా, వాళ్ళల్లో కూడా డయాబెటీస్ ఖచ్చితంగా 100% రాదని కాదు, కాకపోతే వాళ్ళలో మ్యాక్సిమం రిస్క్ తగ్గిపోతూ ఉంటుంది. సో అలా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళు ఒక 100 మందిని తీసుకుంటే వాళ్ళలో ఒక 10 మందికి డయాబెటీస్ రావచ్చు. కానీ కాంప్లికేషన్స్ తక్కువ ఉంటే ఒక 10 మంది, తక్కువ మంది ఎఫెక్ట్ అవుతారు. కానీ ఎక్కువ పీపుల్ నాన్ డయాబెటిక్ రేంజ్ లోనే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ డయాబెటీస్ ఉంది అని తెలుసుకోవడానికి చేయించుకునే టెస్ట్, సింపుల్ టెస్ట్ మనకి నేను సజెస్ట్ చేసేదైతే ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ షుగర్స్తో పాటు HbA1c టెస్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. HbA1c ద్వారానే మనం కరెక్ట్ పేషెంట్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నాడా, నాన్ డయాబెటిక్ లేదా డయాబెటిక్ స్టేజ్ అనేది మనం అసెస్ చేయగలుగుతాం. అండ్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉండేటప్పుడు మనం సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవటము అండ్ ఈటింగ్ హ్యాబిట్స్, మనం కార్బోహైడ్రేట్స్ బాగా మినిమైజ్ చేసేసి ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ కంటెంట్ తీసుకోవటము అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ చూడటం, లైక్ వాకింగ్ కానివ్వండి, కార్డియో ఎక్సర్సైజ్ కానివ్వండి చేసుకోవటం, ఇలాంటివి చేసుకోవటం ద్వారా కూడా డయాబెటీస్ కొంతమందిలో మనం రివర్స్ చేసేసేయచ్చు ఈజీగా. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, అలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతూ ఉంటాయి. అండ్ ఎందుకంటే పెద్దవాళ్ళు ఎల్డర్ ఏజ్ గ్రూప్లో మన అగ్రెసివ్ మేనేజ్మెంట్ చెప్పలేం కాబట్టి వాళ్ళకి ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమున్నాయి, ఇలా అన్ని విషయాల మీద మనం డయాబెటీస్ కి ట్రీట్మెంట్ కానివ్వండి, వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానివ్వండి మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఈ టెస్ట్ ఏ ఏజ్ నుండి, అంటే ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకుంటే మంచిది అంటారంటే ఎన్ని ఇయర్స్కి? ఓకే, సో ఈ టెస్ట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరన్నా చేసుకోవచ్చు. మనం ఇందాక అనుకున్నట్టుగా చిన్నపిల్లల్లో కూడా వస్తుంది, వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా ఈ HbA1c మనం చేసుకోవచ్చు. సో ఎంత అన్కంట్రోల్డ్ ఉందని చెప్పే టెస్ట్ ఇది. అండ్ ఈ టెస్ట్ మనకి 90 డేస్, గత 90 to 120 డేస్ 24/7 షుగర్స్ ఎంత అన్కంట్రోల్డ్గా ఉన్నాయి లేదా ఎంత కంట్రోల్డ్గా ఉన్నాయి అని చెప్పే టెస్ట్ అనమాట. సో అందుకని దీన్ని చాలా మంది వాడుక భాషలో 3 నెలల షుగర్ పరీక్ష అంటూ ఉంటారు అనమాట, సరిగ్గా అవేర్నెస్ లేని వాళ్ళు. సో మనకి 90 డేస్ రీడింగ్స్ని మనకి ఇది ఇస్తూ ఉంటుంది కాబట్టి మనం షుగర్ ఉండేటప్పుడు ఇది ఎవ్రీ 3 to 4 months ఒకసారి ఉండటం మనకి మంచిది అనమాట. సో దాన్ని బట్టి మనం షుగర్ ఎంతవరకు కంట్రోల్ ఉంటుంది, మన ట్రీట్మెంట్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయి, మన డైట్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఇంకేమైనా మోడిఫికేషన్స్ చేయాలా అనేది మనం దీన్ని బట్టే మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఈ డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి ఆహార పద్ధతులు పాటించాలి? సో డయాబెటీస్ రాకుండా ఉండడానికి ఒకటండి, అడిక్వేట్ స్లీప్ ఉండాలి, 6 to 8 hours స్లీప్ ఉండాలి అండ్ హెల్దీ హీటింగ్ హ్యాబిట్స్ ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్స్ని మనం చాలా మినిమైజ్ చేసుకోవటం మంచిదనమాట. ఎక్కువ ప్రోటీన్స్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ ఉండటం, ఫ్రూట్స్ తీసుకోవటము లేదా సలాడ్స్ తీసుకోవటము, ఇలాంటివి మంచిగా ఉంటుంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ మనం కనీసం ఒక 1/2 hour to 40 minutes అన్న రెగ్యులర్గా వాళ్ళ వయసుకు తగినట్టుగా ఐదర్ వాకింగ్ కానివ్వండి, కార్డియో ఎక్సర్సైజ్ కానివ్వండి, యోగా, ప్రాణాయామం, ఇలాంటివి ఏవో ఒక ఎక్సర్సైజెస్ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఎడిక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని వీలైనంత వరకు దూరం పెట్టేయటం మంచిది. అండ్ బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనం ఒబీస్ ఉంటే కనుక మన హైట్కి తగినట్టుగా మన బరువు ఉండేటట్టుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ని మనం దూరం పెట్టేసేయచ్చు. అయితే చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే స్వీట్స్ తింటే
బనానా తింటే షుగర్ వస్తుంది అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో నాన్ డయాబెటిక్ పీపుల్లో స్వీట్స్ తింటే, ఇప్పుడు స్వీట్స్ తినడం వల్ల డయాబెటీస్ వచ్చేసింది అని అనలేం. కాకపోతే అది మనకి పరోక్షకంగా ఎలా చేస్తుందంటే, ఆబ్వియస్లీ షుగర్ ఏం చేస్తుంది, రెగ్యులర్గా మనం తింటున్నామంటే వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటాం. సో అలా వెయిట్ పుట్ ఆన్ అవ్వటం వల్ల మనకి ఒబెసిటీ నుంచి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే ఫ్రూట్స్ అన్నీ మంచివేనండి, ఒక బనానా తింటే డయాబెటీస్ వస్తుందని కాదు. సో డయాబెటీస్ వచ్చినాక మాత్రం డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా బనానా తినొచ్చు, ఇది చాలా మందిలో ఉన్న సందేహం. సో డయాబెటీస్ ఉండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్స్ ఏంటి అంటే, హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మనకి ముఖ్యంగా వచ్చేది సీతాఫలం ఒకటి, సపోటా ఒకటి, మ్యాంగో కూడా మనకి వస్తూ ఉంటుంది అనమాట. సో వీటిని మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. అలాగే మనం బాగా రెగ్యులర్గా తీసుకోవాల్సిన ఫ్రూట్స్ ఏంటి అంటే, మనం పపాయ తీసుకోవచ్చు, జాంకాయ తీసుకోవచ్చు, యాపిల్ తీసుకోవచ్చు, ఆరెంజెస్ తీసుకోవచ్చు, కీరా తీసుకోవచ్చు, ఇలాంటి ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు. అలాగే మనకి వాటర్ మెలాన్ కానివ్వండి, బనానా కానివ్వండి, ఎప్పుడన్నా అకేషనల్గా తీసుకోవడం వల్ల అదేం పెద్ద ఇంపాక్ట్ ఏమి చూపించదు అనమాట. సో ఇది మోడరేట్ లెవెల్లో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ అనమాట. కాబట్టి అకేషనల్గా తీసుకోవచ్చు, నాట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సో చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు, దానికి పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు. సో చాలా సందర్భాల్లో మనకి ఓన్లీ ఆ ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఎంత షుగర్ పెరిగింది అన్న పేపర్స్, ఆర్టికల్స్ కూడా చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. సో ఇవి మోడరేట్ లెవెల్లో తీసుకోవాల్సిన ఫ్రూట్స్ అనమాట. ఓకే, ఈ ఇంటేక్ వాటర్ కి డయాబెటీస్ కి ఏమైనా సంబంధం ఉందా? వాటర్ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి? డయాబెటీస్ కి వాటర్ కి సంబంధం అంటూ ఏమీ ఉండదు కానివ్వండి, మన బాడీ వెయిట్ కి తగినట్టుగా వాటర్ ఇంటేక్ ఉండాలండి. చాలా మంది కూడా అడిక్వేట్ హైడ్రేషన్ లేకపోతే మనకి డయాబెటీస్ విషయం పక్కన పెడితే ఇంకా ఇతర కాంప్లికేషన్స్ చాలా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ప్రపోర్షనేట్ గా ఒక సగటు మనిషి 3 నుంచి 4 లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకోవాలి. దానివల్లనే మనకి అన్ని అవయవాలు కూడా మంచి హైడ్రేట్ అయితే మన స్కిన్ హైడ్రేట్ అవుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనకి కిడ్నీ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయో, మనకి నెఫ్రోపతి చేంజెస్ వచ్చేయటము, క్రియాటిన్ బాగా పెరిగిపోతూ ఉండటము, లైక్ సికేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్లోకి వెళ్ళేటప్పుడు, అప్పుడు పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి, ఆయన ల్యాబ్ రిపోర్ట్స్ని బట్టి, పేషెంట్ యొక్క క్లినికల్ ప్రెజెంటేషన్ని బట్టి మనం వాటర్ ఇంటేక్ ఎంత తీసుకోవాలనేది డాక్టర్ సలహా ప్రకారం చెప్పడం జరుగుతుంది అనమాట. సో బట్ అవేమి కాంప్లికేషన్స్ లేవు అనుకునేటప్పుడు నార్మల్ డయాబెటీస్ పేషెంట్స్ అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మనకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి మళ్ళీ ఫర్దర్గా పైల్స్లు, ఫిషర్లు, ఫిష్లకి దారి తీయచ్చు. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఓకే, హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఈ డయాబెటీస్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఈ డయాబెటీస్ కి ట్రీట్మెంట్స్ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అంటూ ఉంటాము. అంటే పేషెంట్ యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క ల్యాబ్ రిపోర్ట్స్, దాంతోపాటు వాళ్ళ యొక్క శరీర తీరు ఎలా ఉందో దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు తగినట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది అందరి పేషెంట్స్కి ఒకటే ఇది ఉండదు. వాళ్ళ యొక్క ఏజ్, జెండర్, వాళ్ళకున్న ఇతర కోమార్బిడిటీస్, ఇతర ఆరోగ్య సమస్యలు, దీన్ని బట్టి మనం మేనేజ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అందరిలోనూ ఇందాక చెప్పినట్టుగా అగ్రెసివ్ మేనేజ్మెంట్ చెప్పలేము, అండ్ ఒకటే రకమైన డైట్ చెప్పలేము. వాళ్ళు ఇప్పుడున్న షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం మోడిఫై చేస్తూ ఉంటాం. అండ్ వాళ్ళ బాడీ వెయిట్ ఎంతో ఉంటుంది, అండ్ వాళ్ళ ఏజ్ ఎంత ఉంది, వాళ్ళు ఎటువంటి యాక్టివిటీస్ చేసుకోగలుగుతారు, చేసుకోలేరు. కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి ఉన్న వాళ్ళు వస్తుంటారు, డయాబెటీస్ అనుకుంటారు, వాళ్ళలో అప్రోచ్ ఒక రకంగా ఉంటుంది. అంటే యంగ్స్టర్స్, మోడీ పేషెంట్స్లో కానివ్వండి, లేదా యంగ్ ఏజ్ బిలో 40 ఏజ్ గ్రూప్ ఉండే వాళ్ళలో మన మేనేజ్మెంట్ ఒక రకంగా ఉంటుంది అనమాట. సో ఇట్ డిపెండ్స్ పేషెంట్ టు పేషెంట్, డిపెండ్ అవుతుంది కానివ్వండి. ఓవరాల్గా ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ మనం ఇస్తూ ఉంటాం. అయితే ఫుడ్డే కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలంటారు డయాబెటీస్ రాకుండా? ముఖ్యంగా డయాబెటీస్ ని అవాయిడ్ చేయాలన్నా, డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవాలన్నా మనకి యాడిక్వేట్ నిద్ర చాలా అవసరం అండి. 6 to 8 hours స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ రెగ్యులర్గా లైఫ్ స్టైల్, వాకింగ్ చేయటము, కార్డియో ఎక్సర్సైజ్ చేయటము, ఇలాంటివి చేసుకోవాలి. అండ్ వ్యసనాలు ఏమన్నా ఉంటే మనం వాటిని ఆపేసుకొని మనం హెల్దీ డైట్, హెల్తీ ఫుడ్ తీసుకుంటూ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ స్మాల్ క్వాంటిటీ మీల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒకటేసారి మన తెలుగు స్టేట్స్లో ఉన్న నేచర్ ఏంటంటే కడుపు నిండా బాగా హెవీగా తినేస్తారు. అలా కాకుండా మనకి ఆకలి తీరేంత వరకే తినాలి. ఆకలి తీరాక మనం ఆపేసేయాలి. మళ్ళీ ఆకలి వేస్తే మళ్ళీ తినచ్చు. సో మనం తక్కువ మోతాదులో 3 సార్లు తినేది కాస్త 4 సార్లు తిన్నా ఇబ్బంది ఏమి ఉండదు. సో దానివల్ల షుగర్స్ కూడా బ్లడ్లో ఒకటేసారి షూట్ అప్ అవ్వవు, మనకి ఇన్సులిన్ లోడ్ ఎక్కువ కాదనమాట. దానివల్ల మనకి HbA1c కూడా చాలా వరకు ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి తేలికపాటి సలహాలు, సూచనలు మనం డాక్టర్ అప్రోచ్తో పాటు కలిపి తీసుకున్నప్పుడు మంచి రిజల్ట్స్ షుగర్స్లో రాబట్టగలుగుతాం. ఈ
ఈ హోమియో కేర్ మందులు ఎలా పనిచేస్తాయి డయాబెటీస్? సో కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అంటుంటాం అనమాట. సో ఈ వాళ్ళ శరీర తీరికి తగినట్టుగా మనము ఇవ్వడం వల్ల మనం ఇన్సులిన్ యొక్క ప్రొడక్షన్ ఇంప్రూవైజ్ చేయడం అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళ శరీర తీరికి తగినట్టుగా మనం ఇస్తూ ఉండటం వల్ల వాళ్ళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో అలాగా మనకి ఈ డయాబెటీస్ రివర్సల్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఎవ్రీ పేషెంట్ని ఒక ఇండివిజువల్ పేషెంట్ని ఆ కేర్ అండ్ అప్రోచ్ ఇస్తూ ఉంటాం. సో వాళ్ళకి తగినట్టుగా మనం మేనేజ్ చేయటం వల్ల డైట్ కానివ్వండి అండ్ ప్రాపర్ లైఫ్ స్టైల్ కానివ్వండి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది. రెగ్యులర్గా HbA1c లెవెల్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది మనం చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకి చాలా మంచి ఫలితాలు రాబట్టగలుగుతున్నాం. అసలు డయాబెటీస్ అనేది రాకుండా ఉండడానికి ముందుగా తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మంది మా పేరెంట్స్లో డయాబెటీస్ ఉంది సార్, మరి నాకు డయాబెటీస్ వస్తుందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఆ అవేర్నెస్ ఉండటం చాలా మంచి విషయం అండి. సో ఇందాక మనం అనుకున్నట్టుగా నాన్ డయాబెటీస్ అంటే లైక్ డయాబెటిక్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు ముందుగానే మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉండటం, ఇందాక నేను చెప్పిన జాగ్రత్తలు కనుక ఫాలో అవుతూ ఉంటే అసలు డయాబెటీస్ రాకుండా కూడా లీడ్ చేయొచ్చు. సో ఇలా కాకుండా ఫ్యామిలీ హిస్టరీ ఉండేటప్పుడు మనం ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఉండటము, స్లీపింగ్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడం ఇలాంటివి ఉండేటప్పుడు వాళ్ళలో డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండేటప్పుడు నేను ఇందాక చెప్పిన జాగ్రత్తలన్నీ కనుక వాళ్ళు ముందు నుంచే ఫాలో అవుతూ ఉండి కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు, కానీ చాలా మినిమైజ్గా తీసుకొని మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ డైట్ తీసుకుంటూ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఉంచుకోగలుగుతూ అండ్ ఎటువంటి వ్యసనాలకి పోకుండా మంచి హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేసినప్పుడు వాళ్ళలో డయాబెటీస్ రాకుండా ఉంటుంది అనమాట. ఈ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ కోసం వచ్చే వారికి ముందుగా మీరు ఏం చెప్తారు? సో హోమియో కేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్స్కి వచ్చే వాళ్ళు ఇఫ్ దే ఆర్ డయాబెటిక్ డెఫినెట్గా వాళ్ళు ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ తీసుకొని డయాబెటీస్ రివర్సల్ మీద ఫోకస్ పెట్టడం చాలా మంచిదండి. డయాబెటీస్ అనేది ఖచ్చితంగా రివర్సబుల్. కాకపోతే ఇక్కడ ఒక్క డాక్టర్ మీదే కాదు, పేషెంట్ యొక్క కోఆపరేషన్ చాలా అవసరం ఉంటుంది అనమాట. వాళ్ళు మనం ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా అని అనేసి నేను ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నా అలవాట్లు నావే ఉంటాయి, అంటే కార్బోహైడ్రేట్ నాకు లేకుండా నేను ఉండలేను. పర్టికులర్గా కొంతమంది మగవాళ్ళలో ఆల్కహాలిజం బాగా ఎక్కువ ఉంటుంది. ఆల్కహాల్ నేను క్విట్ చేయను అనుకునేటప్పుడు మనం అనుకున్న ఫలితాలు అనుకున్న టైంలో ఒక్కోసారి రాబట్టకపోవచ్చు. సో అందుకని పేషెంట్ కోఆపరేషన్ కూడా మనకు చాలా అవసరం ఉంటుంది అనమాట. సింపుల్ థింగ్సే ఉంటాయి, ఇవేం పెద్ద కష్టమైన పనులేమీ కాదు. నార్మల్ ఒక సగటు మనిషి ఎలాంటివి ఫాలో అవుతారో అలాంటి జాగ్రత్తలే ఉంటాయి. మంచి వేళకి భోజనం చేయమని చెప్తాం, వేళకి నిద్రపోమని చెప్తాం. అండ్ భోజనంలో ఎటువంటి పదార్థాలు తీసుకోవాలి, ఎక్కువ మనకి నాన్ వెజిటేరియన్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. కాకపోతే హెల్దీ స్కిన్లెస్ చికెన్ తీసుకోమని చెప్తాం, లేదా ఫిష్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వమంటాం. అలాగే కూరగాయలు ఫైబర్ రిచ్ ఉండేటట్టు తీసుకోమని చెప్తాం. ఇలాంటి డైట్ మేనేజ్మెంట్ తీసుకుంటూ మేము ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ తీసుకున్నప్పుడు డయాబెటీస్ రివర్సబుల్ అవుతుంది. ఈ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా ఇప్పటి వరకు ఎంత సక్సెస్ సాధించారు? సో హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా మనం 90% వరకు మనం అనుకున్న ఫలితాలు రాబట్టగలుగుతున్నాము అండి. సో అంటే చాలామంది ఒక రివర్సలే కాదు, కొంతమంది డయాబెటిక్ కాంప్లికేషన్స్లోకి ల్యాండ్ అప్ అయ్యాక వస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళలో మనం ఇంకా ఆ ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ డిసీజ్ మనం అరెస్ట్ చేస్తూ మనం ఇంకా ప్రాణాంతకమైన పరిస్థితుల్లోకి దారి తీయకుండా మనం ఆ కాంప్లికేషన్స్ని అరెస్ట్ చేసి డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవడంలో కూడా హోమియో కేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్స్ చాలా వరకు సక్సెస్ సాధించింది అనమాట. దీనివల్ల మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ హెల్దీ లైఫ్ లీడ్ చేయగలుగుతూ ఉంటాము. షుగర్స్ కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి. ఫర్దర్ డ్యామేజ్ అనేది మనకి జరగకుండా ఉంటుంది అనమాట. సో చాలామంది ఈ కాంప్లికేషన్స్ కాకుండా డయాబెటీస్ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని కొంతమంది రకరకాల మందులు వాడుతూ ఉంటారు. ఈవెన్ ఆ మెడిసిన్స్ని మనం తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. అండ్ కొంతమంది మెడిసిన్స్ మీదకి వెళ్లకుండా డైరెక్ట్గా ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్కి వస్తూ ఉంటారు. వాళ్ళల్లో మనం ఎటువంటి ఇతర మందులు వాడాల్సిన అవసరం లేకుండా మనకి ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ సింపుల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ అండ్ డైట్ మేనేజ్మెంట్ ద్వారానే షుగర్స్ రివర్స్ అయిన కేసెస్ కూడా చాలా వరకు ఉంటుంది. అలాంటప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఉంటుంది సక్సెస్ రేట్. యంగ్స్టర్స్లో మనం ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సక్సెస్. కొంతవరకు పెద్దవాళ్ళు ఉంటారు, 60+ ఉంటారు, వాళ్ళల్లో మనం కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళలో అగ్రెసివ్ మేనేజ్మెంట్ మనం చెప్పలేము కూడా. సో కొంచెంగా ఫిజికల్ యాక్టివిటీ మనం పెంచమని చెప్తూ ఉంటాం. అండ్ రకరకాల కార్డియాక్ కాంప్లికేషన్స్ అనో ఇంకా ఇతర కాంప్లికేషన్స్ ఉంటాయి, వాళ్ళల్లో మనం కొంచెం మైల్డ్ టు మోడరేట్ మేనేజ్మెంట్ ఉంటుంది అనమాట. ఓకే డాక్టర్ గారు, డయాబెటీస్ గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇదే ఈరోజు హోమియో కేర్ ఇంటర్నేషనల్ వాళ్ళ హెల్త్ ప్రోగ్రామ్. నమస్తే.